హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ఎంతో టేస్టీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే ఒక రెసిపీ చూపిస్తాను. అది వచ్చేసి బచ్చల కూర పప్పు. ఇది ఎవరైనా చేయొచ్చు, వంట రాని వాళ్ళు కూడా అంత ఈజీగా చేసుకునే పప్పు అన్నమాట. ఇది వచ్చేసి బచ్చల కూర. నేను ఇక్కడ 5 కట్టలు తీసుకున్నాను, 5 కట్టల బచ్చల కూర తీసుకున్నాను. మనం రోజు ఒక ఆకుకూర తింటే హెల్త్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో నేను ఇక్కడ ఆకుకూర అనేది ఎక్కువ వేస్తున్నాను. మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, 1-2 కట్టలు అట్లా వేసుకోవాలి. ఇక్కడ మనము ముందే ఎప్పుడైనా ఆకుకూర కట్ చేసేటప్పుడు వాష్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వాష్ చేస్తే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి. సో ఇందులో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, పసుపు, వాటర్, ఆయిల్, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ మనము ముందే వేసుకోవాలి. అన్నీ క్లీన్ చేసి కట్ చేసుకొని పెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి. పప్పు కాబట్టి మనకు తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ వేసుకోవాలి. మిర్చీలు అనేది నేను ఇక్కడ కారం యూజ్ చేయట్లేదు కాబట్టి నేను కొంచెం మిర్చీస్ అనేది ఎక్కువ తీసుకున్నాను. మేము స్పైసీగా తింటాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. మీకు కొంచెం స్పైసీ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం టమాటా యూజ్ చేసాం కదా, సో చింతపండు కూడా కొంచెం వేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పప్పు తీసుకున్నాను, కందిపప్పు. అండ్ ఈ కందిపప్పు నేను ఎప్పుడైనా వాష్ చేయను, ఎందుకంటే దానిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ పోతాయని నాది ఫీలింగ్ అనమాట. సో మీ ఇష్టం ఉంటే మీరు వాష్ చేసుకోవచ్చు. అండ్ చింతపండు వచ్చేసి ఒక లెమన్ అంత సైజ్ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటో యూజ్ చేసాం కాబట్టి కొంచెమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పప్పులో పులుపు ఎక్కువ అయిపోతే బాగోదు టేస్ట్. కాబట్టి మనకి ఎంత వీలైతే అంత చిన్న సైజ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఉప్పు తీసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. మనం టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత లాస్ట్కి మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. లైట్గా పసుపు వేసుకోవాలి ఇందులో. తర్వాత వాటర్ తగినంత వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 1 గ్లాస్ పప్పు తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, దానికి సరిపోతుంది. అండ్ కుక్కర్లో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి పొంగు రాదనమాట, పొంగదు విజిల్ వచ్చేటప్పుడు. సో లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టేసి మనకి ఎంత వీలైతే అంత మెత్తగా, కొంతమందికి కొంచెం మెత్తగా అయితే తినబుద్ధి కాదు కాబట్టి మీకు వీలుని బట్టి అలా ఉడకబెట్టుకోండి. మాకు ఇక్కడ కొంచెం పలుకుగానే ఉండాలనిపిస్తుంది కాబట్టి నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను. 3 సరిపోతుంది, మనకి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దీనిలోకి మనకి పోపుకు పెట్టడానికి దానికి ఏమేమి కావాలో చూద్దాం, ఓకేనా. విజిల్స్ వచ్చేసాయి. క్యాప్ తీసి చూస్తే పప్పు చక్కగా ఉడికిపోయింది. కొంచెం నేను మెత్తగా కాకుండా చూసాను, నాకు ఇష్టం ఉండదు. సో అవన్నీ టమాటోస్, పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ స్మాష్ చేసుకోవాలి. మనం స్మాషర్తోనే స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులోకి పోపు పెట్టుకుందాం. పోపుకి కావాల్సినవన్నీ ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం చాలా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను ఒకటే వేసాను. మీరు చాలా వేసుకోండి, ఒక 4-5 వేసుకుంటే టేస్ట్కి బాగుంటుంది. నెక్స్ట్ మనము పోపుకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 ఆయిల్ పోసుకోవాలన్నమాట. 3 పావుల ఆయిల్ పోసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే పప్పులో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనము పోపుకి సిద్ధం చేసుకున్నాం కదా, అవన్నీ ఎల్లిపాయలు, జీలకర్ర అవన్నీ అందులో వేసేసేయాలి. ఇలా కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హార్ట్కి కూడా మంచిది కాబట్టి నేను కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. ఇది కొంచెం రెడ్డిష్ కలర్ కాగానే దానిలో కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి కొంచెం పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి పప్పులో వేసేయండి. పప్పులో వేసిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఉప్పు టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసి ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకుంటే ఈ పొజిషన్లో మనము యాడ్ చేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన పప్పు ఎంతో టేస్టీగా హెల్తీ పప్పు రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా ఉంటుంది. వీక్లీ వన్స్ ట్రై చేయండి. ఈ ఆకుకూర కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది. సో ఎవరైనా తినొచ్చు. ఇంట్లో సింపుల్గా మన రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.